హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బోడకాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలు వేసుకొని అలాగే టేస్ట్‌కు సరిపడా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు టమాటాను ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాను బాగా కలుపుకొని 2 స్పూన్ల వరకు కారం వేసుకొని ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఈ కూరను ఉడికించుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది.